హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 3. మన పని మనం కరెక్ట్గా చేసుకుని పోతే ఎదుటివాడు ఎటువంటి వాడైనా సరే మనకు భయం అవసరం లేదు అని అంటూ ఇద్దరు వెళ్ళి మీటింగ్ రూమ్ లో కూర్చున్నారు. అప్పటికి చాలా మంది ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు. కరెక్ట్ గా 9:30కు తలుపు తెరుచుకుని 6.5 హైట్ బాడీతో ఒక అతను లోపలికి వచ్చాడు. డోర్ సౌండ్ రావడంతో అటువైపుకు తిరిగిన కీర్తన, కౌశిక్ కి లోపలికి వస్తున్న అతని వైపుకి అలాగే చూస్తూ ఉండిపోయారు ఆశ్చర్యంతో. కీర్తన టెన్షన్ తో తడబడుతుంటే వెంటనే కౌశిక్ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. కీర్తన, టెన్షన్ పడుకు అని అన్నాడు కౌశిక్ నెమ్మదిగా. కానీ ఆమె మాత్రం ఆ వస్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏదో నర్వస్ మొదలయ్యింది బాడీ మొత్తం. కానీ ఆ వచ్చే అతను మాత్రం వీళ్ళిద్దరి వైపుకు చిన్నగా చూసి ఒక ఈవిల్ స్మైల్ నవ్వి వెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏవి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ఆదిత్య వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. అప్పటికే కీర్తన అతని పేరు చాలా సార్లు అనుకుంది మనసులోనే. ఆదిత్య అనుకుంటూ. కౌశిక్ కీర్తనకి అతను చెప్పేది ఏమీ ఎక్కడం లేదు. అసలు అతను ఇక్కడ ఎలా అనేది వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళకి మొత్తం చాలా షాకింగ్ గా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏవి అంటే ఆదిత్య వర్మన, అదెలా అనేది వాళ్ళకి ఏమాత్రం అర్థం కావట్లేదు. దాదాపు గంట సేపు తన టర్మ్స్ అండ్ కండిషన్ మొత్తం ఆదిత్య అక్కడ ఉన్న అందరికీ కూడా చెప్పి మీటింగ్ ఓవర్ అంటూ తన ఛాంబర్ కి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరు అక్కడ నుండి బయటికి వెళ్తున్నారు. ఆ ఇద్దరు కూడా బయటికి వెళ్తూ ఉంటే అటెండర్ వచ్చి కీర్తనని పిలిచాడు. మేడం, మిమ్మల్ని సిఇఓ సార్ పిలుస్తున్నారు అని కౌశిక్ వైపుకు అలాగే చూస్తూ ఉంది కీర్తన. పద, నేను వస్తాను అని అంటూ కౌశిక్ ఆమెతో పాటే కదలబోయాడు. కానీ అటెండర్ మాత్రం సారీ సార్, కీర్తన మేడంని మాత్రమే రమ్మన్నారు అని అన్నాడు. దాంతో చేసేదేమీ లేక కౌశిక్ అక్కడే ఆగిపోయి, ఏం పర్వాలేదు, వెళ్ళిరా, నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అని అన్నాడు. కీర్తన నిదానంగా ఆదిత్య ఛాంబర్లోకి అయితే వెళ్ళింది. స్లోగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది. వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుని రావాలి అన్న మేనేజ్ కూడా లేదా అని అరిచాడు ఆదిత్య కోపంగా. అతని వైపు అలాగే చూసి సారీ సార్ అని చెప్పింది. సారీ చెప్పేస్తే జరిగినవన్నీ మామూలు అయిపోతాయా, విరిగినవన్నీ అతుక్కుంటాయా? ఆ మాటకి అతని వైపుకు చివాలన చూసింది. కానీ అతని కళ్ళల్లో చూపు కలపలేక మళ్ళీ కళ్ళు కిందకి దించేసింది. వెల్ మిస్ కీర్తన, మీ పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే పేషెంట్ల మీద మీ రౌడీయిజం, గుండాయిజం నా దృష్టి కూడా వచ్చింది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి పిలిపించాను. నౌ యూ కెన్ గో అని అన్నాడు ఆదిత్య కోపంగా. ఒక్క క్షణం అతని వైపుకు చూసి బయటికి వచ్చేసింది టెన్షన్ గా. అంతవరకు బయట టెన్షన్ గా ఎదురు చూసిన కౌశిక్ ఆమె రాగానే ఆమె మొహం చూసి ఏమైంది అని అడిగాడు కంగారుగా. నేను ఇక్కడ పని చేయను, రిజైన్ చేసేస్తాను అని అంది కీర్తన. ఏమైంది, ముందు అదన్నా చెప్పు. వాడు నన్ను కావాలని లోపలికి పిలిపించాడు. నేను పేషెంట్ ని తిడుతున్నాను, కొడుతున్నాను అని వార్నింగ్ ఇచ్చాడు. వాడు పాత పగలన్నీ జరిగిన దాన్ని మొత్తం మనసులోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను దొరికాను కదా, నన్ను సాధించాలని చూస్తున్నాడు పగతో. నా పైన రివెంజ్ తీసుకోవాలి అని. వాడికి ఆ అవకాశం మాత్రం నేను అస్సలు ఇవ్వను. ఏమన్నాడు ఇప్పుడు నేను, అది చెప్పు. ఇప్పుడు ఏమనకపోయి ఉండొచ్చు కానీ ఈ రోజు నుంచి మాత్రం ప్రతి క్షణం నన్ను అంటానే ఉంటాడు. నువ్వు పడాలి అన్న పౌరు వాడి కళ్ళల్లో కనపడింది. దీన్ని నేను టాలరేట్ చేయలేను కౌశిక్. ఐఎమ్ గోయింగ్ టు రిజైన్. ఒకసారి ఆలోచించుకో కీతు. ఇంత మంచి జాబు తొక్కలో జాబు. ఇంట్లో కూర్చుని ఆన్లైన్ సర్వీసెస్ చేసుకుంటాను, అంతేగాని ఇలాంటి పొగరబోతు దగ్గర మాత్రం నేను చెయ్యను. కీర్తన నేరుగా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి జాబ్ తన రిజైనింగ్ లెటర్ ని ఇచ్చింది. అంతా చెక్ చేసిన హెచ్ఆర్ ఆర్సి, మేడం, మీరు రిజైన్ చేయలేరు. ఎందుకు అని కోపంగా అడిగింది కీర్తన. చూడండి, మీరు జాయిన్ అయ్యేటప్పుడు 3 ఏళ్ళు బాండ్ రాసిచ్చారు. మేము తీసేస్తేనే తప్ప మీ అంతటి మీరు పోవడానికి అయితే లేదు. వెళ్ళాలి అంటే చాలా ఎక్కువ అమౌంట్ హాస్పిటల్కి పే చేయాల్సి వస్తుంది. చెప్పండి, మీరు యాక్సెప్ట్ చేస్తాను అంటే సిఇఓ సార్కి ఫార్వర్డ్ చేస్తాను. రాస్కెల్,
కావాలని నన్ను లాక్ చేసి పెట్టాడు అనుకుంటుంది కీర్తన కోపంగా. అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఆమె బయటికి రాగానే ఆదిత్య ఆమె ఎదురుగా ఉన్నాడు. "హ్మ్, ఏ లోపలికి వెళ్ళిన పని జరగలేదా? ఇంతకు ముందు నీ పొగరు చూపించావు కదా, ఇప్పుడు ఆదిత్య అంటే ఏంటో కూడా చూడు. గెట్ రెడీ ఫర్ ఇట్" అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె వెనకాలే వచ్చిన కౌశిక్, కీర్తన, మనం కొంచెం కేర్గా ఉందాం, వాడు ఏమీ చేయలేడు. నాకు తెలుసు, నీకు తెలీదు కౌశిక్, నీకు తెలీదు. వాడు మొత్తం జరిగింది మనసులో పెట్టుకున్నాడు, కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఈ రోజు నాకు అసలు వర్క్ చేయాలి అనిపించడం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. సరే పదైతే, నేను కూడా వస్తాను అని ఇద్దరు కూడా లీవ్ అప్లై చేసి బయటికి వచ్చారు. అంతవరకు వాళ్ళిద్దరినీ చూస్తున్న ఆదిత్య కోపంతో పిడిగిలు బిగించాడు. కీర్తన కూర్చోగానే కౌశిక్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఇంటి వైపుకు కార్ స్టార్ట్ చేశాడు. దారిలో వెళ్తూ ఉండగానే తమ ముందే ఒక కారు ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ వెళ్లి ఎదురుగా వచ్చే ఒక స్కూటర్ని ఢీకొట్టింది. ఏ మాత్రం అసలు కనీసం ఆగకుండా వెళ్ళిపోయింది. అది ఇంత చూస్తున్న కీర్తన, కౌశిక్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. "కౌశిక్, ముందు కారాపు, అటు చూడు" అని అంటూ కీర్తన కారు దిగిన తర్వాత అక్కడికి వెళ్లి ఆయన్ని చెక్ చేసింది. గాయాలు సివియర్ గానే తగిలాయి. అంబులెన్స్ కి ఫోన్ చేయి ఫాస్ట్ గా. అంబులెన్స్ ని పిలిచి ఆయన్ని హాస్పిటల్ కి అయితే తరలించారు. "నువ్వు హాస్పిటల్ కి వెళ్ళు, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను." "స్టేషన్ కా? ఎందుకు?" అని ఆశ్చర్యపోయాడు కౌశిక్. "ఎందుకంటే వాడిని చూసావా, ఎంత ర్యాష్ గా డ్రైవింగ్ చేసి వెళ్ళిపోయాడో. మనుషులకు ఏమైనా అయ్యి ఉంటే? ఆ కార్ ఎవరిదో తెలుసా నీకు?" "తెలుసు." "అయితే రోడ్డు మీద జనాల్ని చంపడానికి లైసెన్స్ ఇవ్వలేదు కదా వాడికి." "కీర్తన, ఇదంతా అవసరమా చెప్పు వాడితో?" "నాకు అవసరం లేదు, కానీ వాడు తప్పు చేస్తే మాత్రం నేను భరించలేను." ఇంతలోనే అంబులెన్స్ కూడా రావటంతో కౌశిక్ అతని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాడు. కీర్తన కౌశిక్ ఎంత చెప్పినా సరే వినకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం అతనికి భయం కూడా వేసింది. "మేడం, దయచేసి ఇంకొకసారి ఆలోచించుకోండి కంప్లైంట్ ఇవ్వడానికి." "ఏ, కంప్లైంట్ రాయాలి అంటే మీకు భయంగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? భయం మాకు కాదు, మేము మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాము అంతే. ఎందుకంటే అసలే ఆడపిల్ల, లేనిపోని ప్రాబ్లంలో ఇరుక్కుంటే తర్వాత మీ భవిష్యత్తుకు నష్టం. అందుకే ఒకసారి మరి బాగా ఆలోచించుకోండి. ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు తర్వాత జరిగేవన్నీ మీరే భరించాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అన్న విషయం నాకు బాగా తెలుసు. నాకు జ్ఞానోదయం చేయటం ఆగిపోతే మీ పని మీరు చేస్తారా? డూ యువర్ డ్యూటీ ఫస్ట్." ఇన్స్పెక్టర్ ఒక క్షణం ఆమె వైపుకు చూసి ఆమె ఇచ్చిన కంప్లైంట్ రాసుకున్నాడు. కీర్తన నేరుగా కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళింది. అప్పటికే కౌశిక్ అక్కడ ఉన్నాడు. "ఎలా ఉంది?" అని అడిగింది అతని వైపుకు చూసి కంగారుగా. "ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, కాకపోతే కొంచెం కాళ్ళు చేతులు బాగా ఫ్రాక్చర్ అయ్యాయి. తేరుకునేసరికి బాగా టైం పడుతుంది." "రాస్కెల్, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అదే రౌడీయిజం, అదే గోండాయిజం. అప్పటికి ఇప్పటికి ఒక్క పర్సంటేజ్ కూడా మారలేదు. అదే నిర్లక్ష్యం, జీవితంలో పొగరు. ఎలా అసలు వీడు ఎలా ఉంటే ఎలా?" అని ఆలోచిస్తూ అడిగింది కీర్తన. కౌశిక్ ఆమె వైపుకు అలాగే చూస్తూ ఉన్నాడు. "నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఎందుకు అలా చూస్తూ ఉన్నావు నువ్వు?" "హా, ఒక రౌడీ ఇంకొక రౌడీ గురించి చెప్పకూడదు తెలుసా?" "నేను రౌడీనా?" అని కోపంగా అడిగింది ఆమె. "స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇప్పుడు నువ్వు చేసేదేంటి?" కౌశిక్ మాటలకు సైలెంట్ గా ఉండిపోయింది ఆమె. ఇంకా మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఇద్దరు ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. కానీ దారిలో ఇన్స్పెక్టర్ ఫోన్ రావటంతో మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఆదిత్య కూర్చుని ఉన్నాడు, కాలు మీద కాలు వేసుకుని స్టైల్ గా. కానీ ఇద్దరిని కోపంగా చూస్తున్నాడు, కళ్ళతోనే కాల్చేసేటట్లు చూస్తున్నాడు. అతని చూపుకి ఏ మాత్రం భయపడకుండా కీర్తన వాళ్ళకి ఎదురుగా నిలబడింది. "మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఈవిడే, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేశామని చెప్తాడు ఇన్స్పెక్టర్." కౌశిక్ మాత్రం ఏం జరుగుతుందా అని భయపడుతున్నాడు. ఆదిత్య ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో కీర్తన అంతకంటే ధైర్యంగా నిలబడి అక్కడే ఉంది. "హ్మ్, అక్కడ ఎంత ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయిస్తావు?
ఇక్కడ నుంచి ఒక్క గంటలో నేను బయటికి వస్తాను. తర్వాత నిన్ను నా చేతుల నుంచి ఎవరు కాపాడతారో నేను చూస్తాను అని అన్నాడు ఆదిత్య. ఇదంతా నీకు అలవాటే కదా, ఇంతకు ముందే చూశాను. కాకపోతే ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యి మనుషుల ప్రాణాలతో ఆడుకోవటం మొదలు పెట్టావు. కనీసం నీ కారు తగిలినవాడు ఎలా ఉన్నాడో ఏంటి అని కూడా ఆలోచించావా నువ్వు అసలు? షటప్. నాకు ఎమోషన్స్ అంటే పరమ అసహ్యం. కావాలంటే వాడికి డబ్బు పారేస్తాను. డబ్బు పారేస్తే ట్రీట్మెంట్ దొరుకుతుందేమో కానీ పోయే మనిషి ప్రాణాలు నిలబడవు. ఇటువంటి చెత్త ఫిలాసఫీలు నా దగ్గర చెప్పకు. వినేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రై చేయి. మీ పర్సనల్స్ ఏమైనా ఉంటే బయట చూసుకోండి మేడం. మేము అరెస్ట్ చేశాము. మీరు విట్నెస్ దగ్గర సైన్ పెట్టండి అని అన్నాడు ఇన్స్పెక్టర్. అతను చెప్పిన చోట మన కీర్తన సైన్ చేసి బయటికి వచ్చింది. కీతు, నేను మళ్ళీ చెప్తున్నాను, వాడితో గొడవ అవసరమా మనకు? వాడు ఎలాంటి వాడు ఏంటి అనేది మనకు బాగా తెలుసు. అయినా ఎందుకు చెప్పు పని కట్టుకుని సమస్యలు? మన రెండు ఫ్యామిలీస్ గురించి ఆలోచించవచ్చు కదా నువ్వు. ఇంకో నెల రోజుల్లో నీకు నాకు పెళ్లి. ఇవన్నీ అవసరమా? ఆలోచించు ఒకసారి అని అన్నాడు కౌశిక్. కౌశిక్ పెళ్లి గురించి అనగానే కీర్తన మనసు ఒక క్షణం బాధగా మూలిగింది. చాలా డిఫరెంట్ మిక్స్డ్ ఫీలింగ్స్. అసలు హ్యాపీనెస్ అనేది లేదు. అతని వైపుకు చూసి మళ్ళీ తనని తను కంట్రోల్లోకి తెచ్చుకుంది. అతని వైపు అలాగే చూస్తూ, పెళ్లికి దీనికి సంబంధం ఏముంది కౌశిక్? తప్పు కదా ఇలా ఆలోచించడం. మన ఎదురుగా తప్పు జరిగేటప్పుడు ఆ మాత్రం ఎదిరించలేకపోతే ఎలా చెప్పు? మనకి జంతువులకి తేడా ఏముంటుంది? వాటి మీద ఎవరైనా వస్తే అవన్నీ కట్టుకట్టుకుని కలిసి దాడి చేస్తాయి. మనం మాత్రం చూస్తూ నిలబడి సెల్ఫీలు తీసుకుని వెళ్ళిపోతున్నాము. ఎంత దారుణం చూడసలు. ఆ మాటకి కౌశిక్ కూడా మాట్లాడలేక, సరే పద ఇంటికి వెళ్దాం, ఇప్పటికే మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ ముందుకు. వాళ్ళు ఇంకా కారు దగ్గరికి రాలేదు. జస్ట్ అప్పుడే ఆదిత్య బయటకు వచ్చాడు. అతని వైపుకు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నారు ఇద్దరు దగ్గరికి వచ్చాడు ఆదిత్య అలాగే చూస్తూ. ఏంటి లోపల ఉన్నవాడు బయటికి ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోతున్నారా? చెప్పాను కదా గంట లోపలే వస్తాను అని, కానీ 10 నిమిషాల్లో వచ్చేసాను చూడు అని అన్నాడు నవ్వుతూ. కీర్తన ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంది అతని వైపుకు. నిన్ను మాత్రం వదలను అని అంటూ కీర్తన వైపుకు చూస్తూ, నువ్విచ్చిన కంప్లైంట్ చిత్తు కాగితం చూసావా? యాక్సిడెంట్ జరిగిన వాడే నేను తాగి రోడ్డుకి అడ్డంగా వచ్చాను అని ఒప్పుకుని సైన్ పెట్టేశాడు. అసలు కేసే లేదు నా పైన, కానీ నిన్ను మాత్రం వదిలేదే లేదు అన్నాడు. అతను అన్న మాటలకు షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంది కీర్తన. ఇంత తొందరగా తను ఎలా మాట మార్చాడు అని, ఎదుటివారి బలహీనతలని డబ్బుతో కొనొచ్చేమో కానీ నన్ను కాదు అంటూ అతని వైపుకు చిరాగ్గా చూసి వెళ్ళిపోయింది కీర్తన. ఆదిత్య అలాగే చూస్తూ ఉండిపోయాడు. అవసరాలు, బలహీనత, భయం ఎటువంటి పనులైనా చేయిస్తాయి. తొందరలోనే ఇది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది అని అనుకుంటూ తన దారిని వెళ్ళిపోయాడు ఆదిత్య. ఇంక వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఎందుకింత ఆలస్యమైందని అడిగారు ఇంట్లో వాళ్ళు. ఒకేసారి కంగారు పడి కౌశిక్ జరిగింది మొత్తం చెప్పగానే కీర్తన వాళ్ళమ్మ వెంటనే తిట్టడం మొదలుపెట్టింది. నీకెందుకు ఇవన్నీ అవసరమా? నీకెందుకు చెల్లమ్మా అనవసరంగా టెన్షన్ పడతావు? తప్పు జరిగింది, తను ఎదిరించింది అంటే కౌశిక్ వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఇటువంటి అమ్మాయిలు ఉండడం కూడా గొప్ప తెలుసా? ఎంతమంది అమ్మాయిలు ఇంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు చెప్పు. దీనికి మనం సంతోషించాలి. ఆ ధైర్యం మన అమ్మాయికి ఉంది అని అన్నారు కౌశిక్ వాళ్ళ డాడీ కీర్తన వైపుకు చూస్తూ. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ ఆదిత్యకి కీర్తనకి ముందే పరిచయం ఉందా? మరి ఎందుకని ఆదిత్య పని కట్టుకుని పగ పెట్టుకుని మన కీర్తనాన్ని పెళ్లి చేసుకున్నాడు? స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. అలాగే మై డియర్ మాన్షర్ కూడా అయిపోతుంది. సో కాబట్టి ఇది డైలీ 2 ఎపిసోడ్స్ ఇస్తాను రేపటి నుండి.